మానస కార్యక్రమానికి స్వాగతం. నిన్ను నీవు తెలుసుకోవటం, దీని గురించి కొంత వివరణ గమనిద్దాం. మనం అసలు తెలుసు లేక తెలియదు అనేది తెలుసుకుంటే తెలుసుకోవాలనేటువంటి తపన ప్రారంభమవుతుంది. తెలియదు అని తెలుసుకుంటే తెలుసుకోవాలనే ధ్యాస ఏర్పడుతుంది. తెలిసి తెలియని స్థితి నుంచి తెలుసుకోవాలనే ఒక తృష్ణ మొదలుంటే కలిగితే తపస్సు అవుతుంది. ఆ తపస్సు జీవితానికి తొలిమెట్టవుతుంది. భవిష్యత్తుకు అద్భుతమైనటువంటి అవకాశాల్ని సృష్టించి పెడుతుంది. తెలుసుకోవటం అని అన్నప్పుడు ముందు విశేషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమిటి విశేషాలు? అసలు మన సమయాన్ని ఎలా గడుపుతున్నాం, దేనికి ఉపయోగపడేలా గడుపుతున్నాం, దానివల్ల వస్తున్నటువంటి లాభాలేమిటి, వస్తున్న అనుభవాలేమిటి, వీటి గురించి ఏమైనా మనం జాగ్రత్త పడుతున్నామా, గుర్తుంచుకుంటున్నామా? ఈ గుర్తు పెట్టుకోవటం వలన మన అనుభవాలు ఆచరణలో ఉపయోగపడుతున్నాయా? ఈ ఆచరణ వల్ల మళ్ళీ మనకు లాభం కలుగుతుందా? అంటే మనం తెలుసుకుంటున్నటువంటి విషయాల యొక్క స్థాయి, నాణ్యత నిరంతరము పెరుగుతూ ఉన్నాయా అనేటువంటి విషయం పైన గనక మనం దృష్టి సారిస్తే మనల్ని మనం తెలుసుకోవటానికి కావలసిన మొదటి మెట్టు ఎక్కినట్టు అవుతుంది. చిన్నప్పుడు తెలియవు, నిద్రలో చాలా మటుకు తెలిసి రాదు, ఆటపాటల్లో, ఆలోచనల్లో, స్నేహాలతో, ఇతరత్ర కాలక్షేపాలతో బోల్డంత సమయం గడిచిపోతుంది. అంటే రోజుకు ఉన్నటువంటి 24 గంటల్లో మిగిలిన సమయం ఎంత, ఉపయోగించుకుంటున్నటువంటి సమయం ఎంత అనేటువంటి ఒక ధ్యాస కనుక ముందు ఏర్పడితే ఖర్చు పెడుతున్నటువంటి సమయం నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాన్ని రాబట్టుకోవటం మీద దృష్టి సారించటం అవుతుంది. ఉదాహరణకు, మనం బాగుపడాలి అని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాము అని అనుకోండి. బాగుపడాలి అని అంటే ఇప్పుడున్న స్థితిలో పరిస్థితి నుంచి అసంతృప్తి కాదు, ఉన్న స్థితి కన్నా ఇంకా ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉత్కృష్ట స్థితికి, ఉదాత్త స్థితికి, సర్వోన్నత స్థితికి చేరుకోవాలి అనేటువంటి ఒక ఆశను, ఒక దీపాన్ని మనలో మనం వెలిగించుకోవటం అన్నమాట. మీకు తెలుసు కదా, దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు చెప్పా చేయకుండా చీకట్లు పరిగెత్తుకుపోతాయి. చీకట్లు పరిగెత్తిపోయినప్పుడు మిగిలేదంతా వెలుతురే. అంటే ఒక విషయాన్ని మనం గమనిద్దాము అని అనుకున్నప్పుడు మనకు తెలిసొచ్చేటువంటిది ఎక్కువ అవుతుంది, తెలియనిది తరుగుతూ పోతుంది. తెలియనిది తరుగుతూ పోవటమే తెలుసుకోవటం అవుతుంది. ఇది గనక మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను ప్రస్తావన చేస్తున్నటువంటి విషయంలో మనకు సమయం యొక్క అద్భుతమైనటువంటి విలువ గురించి సరి అయిన అవగాహన ఏర్పడవలే. ఈ అవగాహన ఏర్పడినప్పుడు మనకు ఒక లాభం కలుగుతుంది. నా సమయాన్ని నేను ఏం చేస్తున్నాను, సద్వినియోగం చేస్తున్నానా లేదా అనేటువంటి ఆలోచన మనకు ముందు కలుగుతుంది. అంటే బాల్యంలో మనకు తెలియదు, నిద్రలో కొంత సమయం తెలియకుండానే గడిచిపోతుంది. మిగిలిన సమయంలో ఈ సమయాన్ని నేను భవిష్యత్తుకై పెడుతున్నటువంటి పెట్టుబడి అనేటువంటి స్పష్టత కనుక మన మనసులో గనక ఏర్పడినట్టయితే ఈ భవిష్యత్తు యొక్క పెట్టుబడిని మన భవిష్యత్తు కోసమే మనం పెట్టుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి, చక్కని ఫలితాన్ని పొందాలి అనేటువంటి ఒక స్పష్టమైన అభిప్రాయం మనకు ఏర్పడుతుంది. మీరు గుర్తుంచుకోవటానికి వీలుండాలని ఒక చిన్న ఈక్వేషన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మీకు తెలుసు కదా, ఈక్వేషన్ అంటే సమీకరణము అని చెప్పని అంటాము. L = T అనేటువంటిది ఒక సమీకరణం. ఇక్కడ L అంటే లైఫ్ అంటే జీవితం అని, ఈజ్ ఈక్వల్ టు T అంటే టైం అని, అంటే సమయం అని. మనం ఒక ప్రారంభంలో క్లుప్తీకరణ కోసం, అంటే సంక్షిప్తంగా చెప్పడం కోసమని, గుర్తుండటం కోసమని, సౌలభ్యం కోసమని ఇది మనం ప్రారంభించాము అని చెప్పని అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? జీవితం అంటే సమయము అనేటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాము. అంటే ఇక్కడ కొంచెం క్లిష్టంగా అనిపించినా అర్థం చేసుకోండి. మనిషి పుట్టక ముందు లేడు, పుట్టిన తరువాత ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు? గిట్టేంత వరకు ఉంటాడు. అంటే పుట్టుక తరువాత చావు. మంచి పదం కాదు, కానీ వాడక తప్పదు, వాస్తవం అని చెప్పి మనకు తెలుసు. పుట్టుక చావుల మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి జీవితం అని మనం గమనించాలి. అంటే ఏమిటి?
ఎప్పుడో సృష్టి ప్రారంభించినప్పుడు సమయం ప్రారంభమైంది. సృష్టి ప్రారంభం నుంచి నేను లేను, అంటే మనము లేము. అలానే సృష్టి ఎప్పుడైతే ప్రళయం వల్ల ముగుస్తుందో అప్పుడు సమయం ముగుస్తుంది. అంటే సృష్టి అంతం వరకు, అంటే ప్రళయాంతం వరకు నేను ఉండను. ఎప్పుడైతే ఈ స్పష్టత వచ్చిందో మధ్యలో రవ్వంత కాల వ్యవధి కోసం వచ్చి ఉండి వెళ్ళిపోయేవాళ్ళము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది నేను అనుకుంటాను కొంచెం తెరకాసు పెట్టేటట్టు కనిపించినా ఇందులో ఉన్నది గనక అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం గమనించబోయే అంశాలు మనకు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. అంటే ఇందాక నేను చెప్పిన ఇంగ్లీష్ పదాల ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుంటే L=T అని మనం అన్నాం కాబట్టి, జీవితం అంటే సమయము అని మనం అన్నాం కాబట్టి, మన జీవితం అంటే మనం ఈ భూమిపై ఖర్చు పెడుతున్నటువంటి లేక ఉంటున్నటువంటి సమయము అనే అర్థ వివరణ మనకు దొరికింది. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఇంగ్లీష్ నుంచి మళ్ళీ తెలుగు, మళ్ళీ అటు కొంచెం ఇంగ్లీష్ వైపు వెళ్దాం. L=T అని అన్నప్పుడు L-T=0 అంటే రెండు సమానమైనటువంటి అంశాల నుంచి ఒకదానిలోంచి ఇంకొకటి గనక తీసివేస్తే మిగిలేది పూజ్యము, అంటే సున్నా, అంటే ఏమీ మిగలదు అనే అర్థాన్ని మనం గమనించాలి. అంటే ఏమిటి? జీవితం అంటే సమయమని, సమయం తప్ప మరి ఇంకేమీ కాదని ఎప్పుడైతే మనం స్పష్టతతో అర్థం చేసుకున్నామో అప్పుడు జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే మనకు మిగిలేది, దక్కేది మరేమీ లేదు అనే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేద్దాం. మనకు లెక్కల్లో == అని అంటాం. == అని చెప్పని దాని వివరణ. L=T అని అన్నప్పుడు ఒకదానికొకటి సమానము అని అన్నందువల్ల ఈ సమానమైనటువంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అంటే అర్థం ఏమిటి? మనం టీకి ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆటోమేటిక్గా, అంటే మళ్ళీ ప్రత్యేకమైన ప్రయత్నము ఆలోచన లేకుండానే ఎల్కు మనం చేస్తున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు అర్థమయ్యేందుకోసం కొంచెం వివరంగా చెప్తాను. టీ అంటే సమయం. సమయాన్ని వృధా చేస్తున్నాం అనుకోండి, మరి L=T అనుకున్నాం కదా, ఆటోమేటిక్గా జీవితాన్ని వృధా చేసుకుంటున్నట్టు లెక్క. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అనుకోండి, జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నట్టు లెక్క. సమయం యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుతున్నాం అనుకోండి, జీవితం నుంచి ఎక్కువ రాబట్టుకుంటున్నట్టు లెక్క. సమయాన్ని ఆనందంగా గడుపుతున్నాం అనుకోండి, ప్రభావోపేతంగా గడుపుతున్నాం అనుకోండి, జీవితాన్ని ప్రభావోపేతంగా నిర్వహించుకుంటున్నాం లెక్క. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. సమయాన్ని దుర్వినియోగం చేస్తూ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటున్నాను అనేటువంటిది సమర్థనీయమైనటువంటి అంశం కాదు అని మనం గమనించాలి. అంటే ఇక్కడ ఒక ప్రశ్న మన మనస్సులో తలెత్తాలండి. ఏమిటంటే, ఏ సమయాన్ని దేనికి నేను ఖర్చు పెడుతున్నాను, దీనివల్ల నాకు వస్తున్నటువంటి ప్రయోజనం ఏమిటి, లాభమేమిటి, ఆనందమేమిటి, ఇది నా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందా అనేటువంటి అంశాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అంటే ప్రతిరోజు మనం ఖర్చు పెడుతున్న సమయంలో దేనికి ఎంత వెచ్చిస్తున్నామో, దానివల్ల నాకేం అనుభవం దక్కుతోంది, ఏం లాభం కలుగుతోంది, దీనివల్ల రేపు నేను మరింకింత మెరుగైన జీవితాన్ని జీవించటానికి అవకాశాన్ని సృష్టించుకుంటున్నానా, నాకు తెలియంది తెలుసుకుంటున్నానా, నాకు తెలిసింది మరింకింత స్పష్టంగా, దృఢంగా, బలంగా, లోతుగా తెలిసొస్తోందా? అలా తెలుసుకున్నప్పుడు నేను రేపటికి మరింకింత బలమైన పునాదిని నిర్మించుకుంటున్నట్టు మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇది సమయాన్ని సద్వినియోగపరచుకోవటం. అంటే జీవితం యొక్క విలువ తెలిసినప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవటం సాధ్యమవుతుంది. జీవితం యొక్క విలువ ఏమిటి? అపురూపమైనటువంటి విషయమని, 2 సార్లు జీవించమని, మొట్టమొదటిసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అని మనకు కొంచెం అవగాహన ఏర్పడింది. సమయం సద్వినియోగం అని చెప్పాను. సమయం సద్వినియోగం అంటే సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉన్నప్పుడు మనకు ప్రతిఫలంగా దక్కుతూ ఉన్నటువంటి తెలివి లేక అవగాహన లేక ఆలోచన లేక స్పష్టత లేక తెలిసింది మరింకింత బాగా తెలియటం లేక తెలియనిది కొత్తగా తెలిసి రావటం. ఇది సమయం యొక్క
మనం ఖర్చు పెడుతున్న తీరు వల్ల మనకు దక్కవలసినటువంటి ప్రయోజనం. అంటే ఏమవుతూ ఉంటుంది, సమయాన్ని మనం ఎక్స్చేంజ్ అంటే దాన్ని మనం మార్పిడి చేసుకుంటున్నాం. దేంతో మార్పిడి చేసుకుంటున్నాం? అనుభవంతో మార్పిడి చేసుకుంటున్నాం, విజ్ఞానంతో మార్పిడి చేసుకుంటున్నాం, జ్ఞానంతో మార్పిడి చేసుకుంటున్నాం. ఆలోచనను మరింకింత బలంగా మనస్సులోకి దించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. ఇది మనం తర్వాత ఎప్పుడైనా అధ్యయన సూత్రాల గురించి, అధ్యయన అంశాల గురించి, అధ్యయన నైపుణ్యాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రస్తావన చేసేటువంటి సందర్భం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి మనం ఏమిటంటే సమయాన్ని సరిగ్గా వాడుకోండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయం యొక్క వినియోగం వల్ల లాభం కలుగవలే, ఆ లాభం వల్ల మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం కలుగవలే అనేటువంటిది ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేద్దాం. మానవ మస్తిష్కం చాలా అద్భుతమైనటువంటిది. 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి అని చెప్పని అంటారు. ఈ 83,99,999 జీవరాశులు ఒకవైపు, మనిషొక్కడు ఒకవైపు, అద్భుతమైనటువంటి భగవంతుడి సృష్టి. అంటే ఏ సంక్లిష్టమైనటువంటి, ఏ దృఢమైనటువంటి, ఏ సృజనాత్మకమైనటువంటి, ఏ బలమైనటువంటి ఆలోచనలు మనిషికి ఉన్నాయో, కలుగుతాయో, దానిని అతను ఎలా వాడుకుంటాడో అవి మిగిలినటువంటి ప్రాణికోటికి దక్కనటువంటి వరం కింద మనం భావించాలి. అంటే మనిషి మేధస్సు ఆలోచిస్తుంది, ఆలోచన ప్రశ్నల వల్ల కొనసాగుతుంది. ప్రశ్నించటం అనేటువంటిది ఆలోచనకు పదును పెడుతుంది. దీన్ని మళ్ళీ మీ సౌలభ్యం కోసం ఒక ఈక్వేషన్ రూపంలో నేను ప్రస్తావన చేస్తాను. ఇందాక ఎలాగైతే L=T అంటే లైఫ్ = టైం అని చెప్పి నేను చెప్పానో, అలానే T=Q అంటే T అంటే థింకింగ్, Q అంటే క్వశ్చనింగ్ అని మనం గమనించినట్టయితే T=Q అని అన్నప్పుడు థింకింగ్ క్వశ్చనింగ్ అని చెప్పని సౌలభ్యం కోసం ఒక సమీకరణాన్ని మనం అంగీకరిద్దాం. అంటే అర్థం ఏమిటి? థింకింగ్లో ఏ నాణ్యత అంటే ఆలోచించటంలో ఏ నాణ్యత ఉందో, మీరు అడగబోయే ఆలోచిస్తున్న ప్రశ్నలలో ఆ నాణ్యత ఉంటుంది అని దాని ఆంతర్యం. అంటే ఆలోచనలో కనుక మంచి నాణ్యత ఉన్నట్టయితే ప్రశ్నల్లో ఆ నాణ్యత ప్రతిబింబిస్తుంది. దీనివల్ల నేర్చుకునేది బాగా ఉంటుంది, దానివల్ల అభివృద్ధి చెందేందుకు అవకాశం తేలిగ్గా ఏర్పడుతుంది. కొంచెం అటువైపు కనుక ఆలోచిస్తే, ఎప్పుడైతే ఆలోచనలో అంత నాణ్యత లేదో, ప్రశ్నించేటువంటి పద్ధతిలో కానీ, ప్రశ్నించే అంశంలో కానీ, ప్రశ్నించటం వల్ల వచ్చే విషయాన్ని గమనించటంలో కానీ నాణ్యత తక్కువ అవుతుంది, నేర్చుకునేది తక్కువ అవుతుంది, ప్రగతికి మనం నిర్మించవలసిన పునాదులు బలహీనపడతాయి అనేటువంటి రెండవ అంశాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ గమనించిన రెండు అంశాల గురించి ఒక్కసారి చిన్న సమీక్ష. L=T=Q అని ఇక్కడ దాకా వచ్చాం మనం. అంటే అర్థం ఏమిటి? జీవితం అరుదైనదని, అపురూపమైనదని, సద్వినియోగం చేసుకోవాలని, జీవితం అంటే సమయమని, సమయాన్ని వృధా చేసుకుంటే జీవితం వృధా అవుతున్నట్లని, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే జీవితాన్ని సద్వినియోగపరచుకోవటమని, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే మేధస్సుకు పదును పెట్టుకోవటమని, అంటే ఆలోచించటమని, ఆలోచించటం అంటే ప్రశ్నించటమని, ప్రశ్నించటం అంటే తెలుసుకోవటమని, తెలుసుకోవటం వల్ల ఆలోచనకు పదును పెట్టుకుంటామని, దానివల్ల సమయం సద్వినియోగం అవుతుందని, దానివల్ల జీవితంలో విలువ పెరుగుతుందని, నాణ్యత పెరుగుతుందని, ఆలోచన పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుందని మనం గమనించవలసిన అవసరం ఉంది. అవునయ్యా, ఎందుకు ఇదంతా? నిన్ను నీవు తెలుసుకోవాలి. నిన్ను నీవు తెలుసుకుంటే, నీ బలహీనతలేమిటో తెలుసుకుంటే, నీ బలమేమిటో తెలుసుకుంటే, దేన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడుకోవాలో, ఎంత వాడుకోవాలో తెలుసుకుంటే, అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి అసందిగ్ధమైనటువంటి, అంటే సందిగ్ధంగా ఉన్నటువంటివి అసందిగ్ధమవుతాయి, అస్పష్టంగా ఉన్నవి స్పష్టమవుతాయి, అర్థం చేసుకోవటం తేలికవుతుంది. నేను పైమెట్టు ఎక్కాలి అనే ఒక్క ఆలోచన చాలు పైమెట్టు ఎలా ఎక్కాలి అనేటువంటి ప్రశ్నకు తావిస్తుంది. అంటే నేను జీవితంలో అభివృద్ధి చెందవలే, నా ఆలోచనకు పదును పెట్టుకోవాలి, నా ప్రశ్నించే సామర్థ్యానికి నేను బలోపేతం చేసుకోవాలి, నా ప్రశ్నలు మరింకింత సూటిగా ఉండాలి, నా ప్రశ్నల్లో వృధా అంశాలు ఉండకూడదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు, జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి ఆలోచనల వైపు మనం ముందడుగు వేస్తున్నట్టు లెక్క.
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ నేర్చుకోవటం అనేటువంటిది ఎప్పటిదాకా? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏదో చదువుకునే రోజుల్లో చదువుకుంటామండి, ఏదైనా ఒక ఉద్యోగం వస్తుంది, చాలా సాధక బాధకాలు ఉంటాయి ఉద్యోగాన్ని సంపాదించడంలో. ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత ఇక మళ్ళీ మనం చదువు గురించి పట్టించుకోనక్కర్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం మనకు వస్తుంది. కాదండి, నిజానికి జీవితం ఎంత అపురూపమైనటువంటిదంటే మనం ఆజన్మాంతము అంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళేంత వరకు కూడా మనం నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి. ఈ నిరంతరము నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అంటే ఏమిటి? ఏదో ఉద్యోగం దొరికేంత వరకు చదువుకుంటే చాలు, లేక మరి ఏదో పదవీ విరమణ చేసేంత వరకు నేర్చుకుంటే చాలు అనేటువంటి అభిప్రాయాలు వస్తాయి. అది సరి అయిన పద్ధతి కాదు. జీవించేంత వరకు నేను నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకో చిన్న అంశం అవుతుంది. అంటే లెర్న్ టు లెర్న్ అని చెప్పని అంటాం, నేర్చుకోవటాన్ని నేర్చుకో అని చెప్పని. ఇదేమిటి నేర్చుకోవటం ఏమిటి? మీరు గమనించి ఉంటారు, మనం వేరువేరు అంశాలని వేరువేరు పద్ధతుల్లో నేర్చుకుంటాం. మనం కళ్ళతో చూసి, చెవులతో విని, మేధస్సుతో ఆలోచించి, గమనించి, మళ్ళీ వాటన్నింటికీ అర్థాన్ని వివరించుకుని, ఏ క్రమంలో గుర్తుంచుకోవాలో గుర్తుంచుకుని, మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నది ఆచరించటానికి పూనుకుని, అలా ఆచరించటం వల్ల వచ్చిన అనుభవం వల్ల పరిపుష్టం చేయబడినటువంటి ఆలోచనలే నిజమైనటువంటి మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఉంటాయి. నిరంతరము నేర్చుకోవాలి అని చెప్పా. అంటే లెర్న్ టు లెర్న్. ఈ లెర్న్ టు లెర్న్లో మనం గమనించవలసిన ఒక అంశం ఏమిటంటే క్వాలిటీని ఎప్పుడూ మనం త్యాగం చేయకూడదు. అసలు నాణ్యత లేనప్పుడు దానికి మనం దూరంగా ఉండటానికి, దాన్ని దూరం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ నాణ్యత మీద ధ్యాస ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఆలోచనకు పదును పెట్టుకోవటం, ప్రశ్నలకు పదును పెట్టుకోవటం, మరింకింత సునిశ్చితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవటం. ఎందుకంటే ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, ప్రతి పదార్థానికి ఒక తత్వం ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచించి గనక మాట్లాడినట్టయితే మాటకు బరువు, ఆలోచనకు బరువు. ఎదుటి వ్యక్తికి ఆలోచించి మాట్లాడుతున్న వ్యక్తి ముందు సమాధానం చెప్పాలి అన్నటువంటి స్పృహ ఏర్పడుతుంది. అందువల్ల మనకు కావలసిన సమాధానాన్ని కానీ సమాచారాన్ని కానీ వీలున్నంత తక్కువ సమయంలో వృధా చేసుకోకుండా మనం రాబట్టుకోగలుగుతాము. అంటే జీవితంలో మనల్ని మనం తెలుసుకోవటం వల్ల, జీవితం యొక్క విలువ తెలుసుకోవటం వల్ల, జీవితంలో పైమెట్టుకు రావాలి అని గమనించటం వల్ల, ఆలోచించటం నేర్చుకోవటం వల్ల, ప్రశ్నించటం నేర్చుకోవటం వల్ల, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం నేర్చుకోవటం వల్ల, నిరంతరం నేర్చుకోవలసిన అవసరం ఉంది అనేటువంటి స్పష్టత ఉండటం వల్ల, నా భవిష్యత్తుకు నేనే బాధ్యత వహించి బాగుపడవలే అనేటువంటి భావనను మనం బలంగా మనస్సులోకి ఆహ్వానించుకోవటం వల్ల మనకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఉదాహరణకు మనం అసలు మన బలమేమిటి, బలహీనత ఏమిటి, మనకున్న అవకాశాలు ఏమిటి, మనకున్నటువంటి సవాళ్ళు ఏమిటి జీవితంలో. ఈ ఆధునిక ప్రపంచంలో అద్భుతమైనటువంటి అవకాశాలు సాంకేతికత పుణ్యమా అని చెప్పని మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇంకొక విషయం ఒకటి ఉంది, మనలో మనం మాట్లాడుకోవటమే ఆలోచనకు పునాది. మనలో మనం మాట్లాడుకున్నది వ్యక్తీకరించినప్పుడు దాన్ని భావ ప్రకటనా సామర్థ్యాలు లేక కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పని అంటారు. అలా మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నది ఇతరులను అర్థం చేసుకోవటానికి కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇతరులు మనల్ని అర్థం చేసుకోవటానికి అది దోహదపడుతుంది. దీన్ని ఒక కాంటెక్స్టులో జోహారీ విండో అనేటువంటి దానికి వివరణగా మేము భావిస్తాము. అంటే మనం తరువాత ఎపిసోడ్లో మనం ఈ చెప్పినటువంటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ గురించి, తర్వాత మనల్ని మనం తెలుసుకోవటం, మనం ఇతరులను తెలుసుకోవటం, ఇతరులు మనల్ని తెలుసుకోవటానికి అది దోహదపడేటువంటి అంశాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. సెలవు.